ప్రైజ్ ద లార్డ్. దేవనామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఫిబ్రవరి 5, 2026 బైబిల్ చదివారా? నేనైతే ఈరోజు 1 దినవృత్తాంతాలు 27వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకు చదవడానికి, అలాగే 2 దినవృత్తాంతాలు 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు చదవడానికి దేవుడు సహాయం చేశాడు. ఇక్కడ చూస్తే సొలొమోన్ని దేవుడు రాజుగా నియమిస్తాడు. అది ఎలాంటి రాజుగా అంటే ఘనమైన రాజుగా, ఒక ఘనమైన స్థితిలో సొలొమోను పెడతాడు. అతనుకున్న జ్ఞానము ఎవ్వరికీ లేదు. భూరాజుల్లో చాలామంది అతని దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు అతని జ్ఞానాన్ని చూడటానికి. అంత జ్ఞానవంతుడు. అయితే దావీదు మందిరాన్ని కట్టాలని ఆశపడతాడు, కానీ కట్టలేకపోతాడు. కానీ మందిరం కట్టబడాలన్న ఆశతో బంగారమును, వెండిని అన్నీ సమకూర్చి పెడతాడు. ఈ రోజుల్లో ఎంతమందికి మందిరం కట్టబడాలి, నా ద్వారా ఒక మందిరం కట్టబడాలి, లేకపోతే కట్టబడుతున్న మందిరానికి నేను హెల్ప్ చేయాలి అని ఆశ ఉందా? ఒకవేళ లేకపోతే దేవుణ్ణి అడగండి, దేవా నాకు మందిరం కట్టబడాలనే ఆశ నాకు దయచేయండి, ప్రార్థన చేయండి. అలాగే సొలొమోను మందిరాన్ని చాలా అంటే చాలా ఘనంగా కడతాడు. దేవుని మహిమార్థమే ఒక మందిరాన్ని కడతాడు. అయితే తనేం ఆలోచించుకుంటాడంటే, సొలొమోను ఈ మందిరం దగ్గర నా భార్య ఉండకూడదు అని ఆమెకి వేరేగా ఒక కోటని కట్టించి నగర్లో పెట్టి ఆమెను అక్కడికి పంపించేస్తాడు. ఇక్కడ సొలొమోను ఏం చేస్తున్నాడు? భార్యను కొంచెం దూరంగా పంపిస్తున్నాడు. కానీ అంటే దేవునికి దగ్గరగా ఉంటే అది దేవుడికి ఇష్టం లేదని తనకు తెలుసు. దాన్ని తన జీవితంలో నుండి తను తీసివేయలేకపోయాడు. ఒక్కవేళ మన జీవితంలో ఏదైనా దేవునికి ఇష్టం లేదంటే కొంచెం పక్కకు పెట్టి మళ్ళీ కొంతసేపు దేవుని సన్నిధిలో ఉండి మళ్ళీ వెళ్ళి ఆ పాపాన్ని కలుసుకొని అలా చేసే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? దేవునికి ఇష్టం లేనిది అసలు మన జీవితంలోనూ ఉండకుండా బయటికి తీసేయాలి. దాన్ని రిమూవ్ చేసేసుకోవాలి. దాన్ని రిమూవ్ చేసేసుకుంటేనే మన అంతము ఆశీర్వాదకరంగా ఉంటుంది. సొలొమోను ఏం చేశాడు? దూరంగా పెట్టగలిగాడు, కానీ దాన్ని తీసేయలేకపోయాడు. మనం ఈ రోజున ఆ సొలొమోను జీవితంలో నుండి ఏం నేర్చుకోవాలంటే, అలాగ మనం పెట్టుకోకూడదు. దూరంలో కాదు, దగ్గరలో కాదు, ఎక్కడొక్కడ దేవునికి ఇష్టం లేని మనం పెట్టుకోకూడదు అని మనం దేవుని సన్నిధిలో మొర్రపెట్టాలి. దేవా నీకు ఇష్టం లేదు, నాలో ఏమైనా ఉంటే నేను పూర్తిగా దాన్ని తీసివేయాలనుకుంటున్నాను, మీరు సహాయం చేయండి, ప్రార్థన చేయండి. దేవుడు మనల్ని అందరినీ కూడా పరిశుద్ధులుగా జీవింపజేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.